నిర్గమాకాండం 12వ అధ్యాయము 12వ వచనము. Exodus chapter 12 and verse 12. For I will pass through the land of Egypt that night, and I will strike all the firstborn in the land of Egypt, both man and beast, and on all the gods of Egypt I will execute judgment. I am the Lord. తెలుగులో చూద్దాము ఏమనుందో. ఆ రాత్రి నేను అంటే దేవుడు ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను అని చెప్పారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుడు ఆయనకైనా ఏమని పరిచయం చేసుకుంటూ ఉన్నారంటే, దేవుడు నేను యెహోవాను అని పరిచయం చేసుకున్నారు. ఒకటి తర్వాత దేవతలందరికీ తీర్పు తీర్చే దేవుడు అని ఇక్కడ కనపడుతుంది మనకు చక్కగా. ఐగుప్తు దేవతలందరికీ అంటే అనాది కాలంలో ఉన్నటువంటి దేవుడే ఇప్పటికీ ఉన్నారు. అనాది కాలంలో ఉన్నటువంటి సృష్టి ఇప్పటికీ ఉన్నది. ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆయన దానిని నూతన పరుస్తూ ఉన్నారు. దేవుడు ఆయనకి ఇష్టం వచ్చిన మార్పులు చేస్తూ ఉన్నారు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు కాబట్టి. అయితే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఎన్నో చోట్ల బైబిల్ గ్రంథంలో ఆయన నొక్కి చెప్పారు. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను అని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే తన బిడ్డల్ని బయటకు పంపించినటువంటి కారణాన ఫరోరాజు ఎన్నిసార్లు ఎన్ని అద్భుతాలు చేసినా మనసు కఠినపరుచుకొని పంపట్లేదు. కాబట్టి ఒకరోజు దేవుడే ఐగుప్తు దేశంలోనికి దిగి వచ్చి, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, చూడండి, దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి, ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. సమస్త సృష్టి ఆయనదేని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆయన సృష్టిలో సమస్తము చేయిచూ ఉన్నారని మనకి అర్థమవుతూ ఉన్నది.